హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకుందాము. నేను దానికోసము వెన్నెల ఇది తీసుకున్నాను, వెన్నెల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇదైతే బాగుంటుంది, మనకు వేరే వాడితే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాం. మనం ఇది దీంతో చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కూడా దీంతోనే చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇది వాడకపోవాలి. తర్వాత ఒక దానిమ్మకాయ తీసుకున్నా, ఒక సేపు, తర్వాత ఫ్రూటీ కొన్ని చెరీస్ ఒక 2-3, తర్వాత ఖర్జూర పండ్లు, తర్వాత అరటి పండ్లు, తర్వాత అంగూర్లు. ఇప్పుడు మనం అరటి పండ్లు ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న పండ్లన్నీ ఇలానే చిన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న కట్ చేసుకుంటేనే బాగుంటుంది అన్నట్టు. మన దగ్గర పండ్లన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఒక 2 చెంచాల కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసుకుందాం. ఇలా పాలల్లో వేసుకొని ఇది కలుపుకోవాలి. 2 చెంచాలు సరిపోతుంది. దీన్ని మనం మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు ఉండద్దు, ఉండలు ఉంటే మంచిగా ఉండదు. ఇట్లా మంచిగా మొత్తము ఉండ లేకుండా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం పాలు వేడి చేసుకోవాలి. మనం ఒక 1/2 లీటర్ పాలు అయితే సరిపోతుంది. పాలు మంచిగా మరగాలి, మరుగుతేనే బాగుంటుంది అన్నట్టు. లేకపోతే పాలు వస్తుంది, మంచిగా ఉండదు, టేస్ట్ అనేది బాగుండదు. పాలు ఇట్లా మంచిగా మరుగుతుండాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనము ఒక 3 చెంచాలు చక్కెర వేసుకుందాము. 3 చెంచాలు చక్కెర సరిపోతుంది, ఎందుకంటే అవన్నీ స్వీట్ ఉంటాయి కాబట్టి 3 చెంచాలు సరిపోతుంది. ఇది మంచిగా చక్కెర అంతా కరగనిచ్చుకున్నారు. ఈ మరుగుతున్న పాలకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని ఇందులో వేసి కలుపుకుందాం. ఇలా వేసి కలుపుకుందాం. ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గట్టి పడిపోతుంది తొందరగా. మనం ఇట్లా ఊట కలుపుతూనే ఉండాలి. ఇట్లా మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని కొంచెం కలుపుకోవాలి. ఇట్లా ఊత కలుపుతుంటే కిందికి అన్నది అడుగంటకుంటూ ఉంటుంది. మనం ఇట్లా కలపకపోతే మొత్తం ఇట్లా గట్టిగా కిందికి గట్టిగా అయిపోతుంది, మంచిగా ఉండదు. ఇలా కొంచెం చిక్కబడేదాకా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా చిక్కబడిపోయింది. ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అన్నట్టు. మన ఫ్రూట్ సలాడ్కు ఇట్లా మనకు ఇట్లా చిక్కగా ఉంటేనే బాగుంటుంది, పల్చగా ఉంటే బాగుండదు. ఇప్పుడు మరి ఇది చల్లార్పించుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా ఊకే ఇట్లా అంటుంటే మనకు తొందరగా చల్లారుతుంది. ఇట్లా మంచిగా చల్లారితేనే తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా గట్టి పడిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి మనకు తొందరగా గట్టి పడిపోయింది. ఇది ఒక బౌల్లోకి వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అన్ని కోసి పెట్టుకున్న పండ్లని వేసుకుందాం. ముందుగా అరటి పండు వేసుకుందాం, తర్వాత సేపులు వేసుకుందాం, తర్వాత ఖర్జూర పండు వేసుకుందాం, తర్వాత అంగూర్లు వేసుకుందాం, తర్వాత ఫ్రూట్ వేసుకుందాం, తర్వాత చెరీస్ వేసుకుందాం, తర్వాత దానిమ్మ గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా కలుపుకుందాం. ఇలా మంచిగా కలుపుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినాం కాబట్టి చల్లగా బాగుంటుంది. మనం ఇవన్నీ వేసినాం కాబట్టి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మనకు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మంచిగా తినబుద్ధి అయినప్పుడు అలా ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మనం అన్ని ఇలా ఫ్రూట్స్ వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇట్లా కలుపుకొని మంచిగా ఇది మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఒక అరగంట సేపు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం, ఎందుకంటే ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెం మంచిగా చల్లగా అయితే బాగుంటుంది.
ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మళ్ళీ అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా కలుపుకోవాలి మంచిగా. చూసారా మంచిగా ఇలా మంచిగా కలిసిపోయినాయి అన్నీ. ఇలా తీసుకొని మంచిగా కలుపుకొని ఇవి మనం చిన్నగా ఒక గిన్నెలోకి తీసుకుందాం. సూపర్ బాగుంది టేస్ట్ ఉంది. ఫ్రూట్ సలాడ్ సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.